తెలంగాణ రైతులకి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. రైతు భరోసా కోసం రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక సమావేశంలో రైతు భరోసా గురించి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయబోతా ఉన్నారు. ఈ నెల 26 నుంచి మొదలుపెట్టి జూలై మొదటి వారంలో ఈ రైతు భరోసా పథకాన్ని మొత్తాన్ని క్లియర్గా అమౌంట్స్ అన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో రైతు భరోసా ద్వారా 67 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం 2 దఫాలుగా డబ్బు జమ చేస్తూ ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 10,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వేలం పాటలో 12,000కు తీసుకెళ్ళింది దాన్ని ఎన్నికలకు ముందు. సరే 12,000 ఒకసారి ఇచ్చే శక్తి లేదు కాబట్టి 6,000 ఒకసారి, 6,000 ఒకసారి, ఎకరాకి 6,000 చొప్పున. గతంలో 5 ఎకరాల లిమిట్స్ ఉన్నా కూడా ఆ లిమిట్స్ అన్ని ఎత్తేసారు. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అన్ని ఎకరాలకి, 50 ఎకరాలు ఉన్నవాడికి 50 ఎకరాలకి 6,000 చొప్పున జమ చేస్తున్నట్లుగా మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. అయితే కొన్ని షరతులు మాత్రం పెట్టారు. సాగులో ఉన్న భూములకు మాత్రమే అనే షరతు తాజాగా వర్తింపజేస్తూ ఉన్నారు. అవసరమైతే శాటిలైట్ పిక్చర్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. బీడు భూములు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, శ్మశానాలు, నదుల్లో కలిసిపోయిన ల్యాండు కేవలం పాస్బుక్ ఉంటే రైతుల ఖాతాలో జమ చేసే పరిస్థితి లేదు. దీంతో కొంతమంది రైతులు, ఒక 2-3 లక్షల మంది రైతులకి రైతు భరోసా ఆగిపోయింది. మిగతా 67 లక్షల్లో ఒక 2 లక్షలు తీసేసినా కూడా 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎకరాకి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కాబోతా ఉన్నాయి. తర్వాత వేసంగికి సంబంధించి మరలా ప్రభుత్వం మరోసారి జమ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా మీకు ఎన్ని దఫాలుగా మీ ఖాతాలో డబ్బు పడింది, ఎన్ని ఎకరాలు ఉంది, మీకు ఎంత క్యాష్ వచ్చింది అనే విషయాన్ని మీరు కామెంట్ చేయండి.